ప్రియులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలము కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గ్రహించలేకున్నాను నా జీవిత విలువను, తెలుసుకొనకున్నాను నీ చిత్తమును. గ్రహించలేకున్నాను నా జీవిత విలువను, తెలుసుకొనకున్నాను నీ చిత్తమును. తెరువుము తెరువుము మనోనేత్రము, కనపరచుము కనపరచుము ఆ సీయోనును. తెరువుము తెరువుము మనోనేత్రము, కనపరచుము కనపరచుము ఆ సీయోనును. గ్రహించలేకున్నాను నా జీవిత విలువను, తెలుసుకొనకున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ శ్రోతలు, ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము ఫియర్, భయము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించాలని కుటుంబ సమేతంగా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. వాక్యము సత్యము, అది నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. మా కుటుంబాలకు కావలసిన ఆత్మీయ వర్తమానాన్ని దయచేయమని మీ ప్రియకుమారుడు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చాలామంది జీవితాల్లో భయము అన్నది ఒక పెద్ద సమస్యగా మారింది. కొందరు మరణానికి భయపడతారు, మరికొందరు వారు ఉన్న సంబంధాలకు భయపడతారు, మరికొందరు తమ ఉద్యోగాలు ఎప్పుడు కోల్పోతామేమో అన్న భయంతో జీవిస్తూ ఉంటారు. గమనించాలి, ఎప్పుడైతే మీరు దేవుణ్ణి కలిగి ఉన్నాము అన్న ఆలోచన కలిగి ఉంటారో అప్పుడు మీకు ఎటువంటి భయమూ ఉండదు. ఆయన ప్రతిదీ మన జీవితాల్లో చూస్తూ ఉంటాడు, తగిన కాలంలో సహాయము చేస్తూ ఉంటాడు. మన జీవితమంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది. మన మరణ సమయము ఆయనకు తెలుసు. ఉదాహరణకు మనం ఇలా అనుకుందాం. ఒకవేళ మీరు మీ తలకు తుపాకీ గురిపెట్టి 3 అన్న అంకె వరకు లెక్కించి దేవుడు నన్ను చనిపోవాలి అని కోరుకోకపోతే ఆయన బుల్లెట్లను ఆపాలి అని ఒకవేళ అన్నట్లయితే ఆ ఆలోచన తప్పు. మనం మరణించటం దేవుని చిత్తం కాదు. ఒకవేళ ఈ చిత్తానికి భిన్నంగా మనం ఆలోచించినట్లయితే అది మన ఆత్మను మనమే హత్య చేసుకుంటూ ఉన్నాము అని దాని అర్థం. గమనించండి, ఆత్మహత్య అన్నది దేవునికి ఇష్టము కాదు, అంతేకాదు దేవుని చిత్తము కూడా కాదు. ప్రియ శ్రోతలు, ఎవరు కూడా ఈ వర్తమానాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు సుమా. మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన మనలను రక్షిస్తాడు. భయపడవద్దు అని, ఆయనను విశ్వసించాలి అని అనేకమార్లు పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగా ఉన్నది: దేవుడు మనకు పిరికితనం అనే ఆత్మను ఇవ్వలేదు, కాని శక్తి, ప్రేమ మరియు ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మను అనుగ్రహించాడు. మన జీవితంలో ఏమి జరుగుతుందో అన్న భయంతో జీవించాలని దేవుడు ఎన్నడూ కోరుకోడు. ఆయనను విశ్వసిస్తూ మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు కొనసాగాలి అన్నది ఆయన ఆలోచన. దేవుని వాక్యంలో నుండి మరికొన్ని వచనాలను చూద్దాం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో తీర్పు దినం గురించి ఉన్నది. క్రీస్తు యుగ సమాప్తి కొరకై మరియు నిత్య జీవం ప్రారంభించటానికి వచ్చే రోజు గురించి ధ్యానించగలం. మత్తయి రాసిన శుభవార్త 24వ అధ్యాయంలో మరొక భాగంలో ఇలా ఉన్నది. అది దానియేలు గ్రంథంలో రాయబడిన రీతిగా యెరూషలేము నాశనం కాబోతుంది అనే వాస్తవాన్ని ఈ వచనంలో మనం చూడగలం. ఈ భాగాలను మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలపై సంతోషంగా లేడు, కాబట్టి యెరూషలేమును నాశనం చేయబోతున్నాడని ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు ప్రజలు ఏం చేశారు? వారు అబద్ధపు దేవుళ్లను వెంబడించారు. ఆలయంలో దేవుణ్ణి ఆరాధిస్తూనే అదే సమయంలో వారు ఇతర దేవుళ్లను కూడా
ఆరాధిస్తూ వచ్చారు. వారు అన్ని దేవుళ్లను ఒకేలాగా పూజిస్తూ ఉన్నారు. వారి వల్ల దేవుడు ఎంతో బాధపడ్డాడు. వాస్తవానికి దేవుడు ప్రవక్తలను పంపి ఆయన వారిని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? మీరు అన్య దేవతలను అనుసరిస్తున్నారు. అలా చేయడం దేవునికి అస్సలు ఇష్టం లేదు. మీరు ఇప్పటికైనా నిజదేవుణ్ణి తెలుసుకోవాలి అని అనేక మార్లు ఆ ప్రజలకు గుర్తు చేశాడు దేవుడు. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీరు నాకు నమ్మకంగా ఉండాలని, నన్ను ఆరాధించాలని మీకు తెలియదా? ఒక చిన్న ఉదాహరణ. తన భర్తకు నమ్మకంగా లేని ఒక స్త్రీని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ స్త్రీ గురించి మీరేమనుకుంటున్నారు? దేవుడు ప్రవక్తలను పంపి ప్రజలను హెచ్చరించినప్పుడు ఆ పోలికను ఉపయోగించాడు. తీర్పు రాబోతుందని దేవుడు అనేక మార్లు వారిని హెచ్చరించాడు. కాని వారు మాత్రం దేవుని వైపు తిరగలేదు. అంతేకాదు, దానికి తగినటువంటి శిక్షను కూడా వారు అనుభవిస్తూ వచ్చారు. ప్రియ శ్రోతలు, వినండి. ఇప్పుడు నేను మీకు ఆనాటి ప్రజల గురించి చెప్పాలంటే, వారు భయములేని స్థితిలో ఇహలోకపు ఆనందాలలో మునిగి తేలుతూ దేవుణ్ణి మర్చిపోయారు. ఆనాటి ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు, యెరూషలేములో సర్వశక్తిమంతుడైన దేవుని పరిశుద్ధ నగరంలో ఉన్న ఆలయం అపవిత్రం కాదని వారనుకుంటూ ఉన్నారు. వారి నగరం నాశనం కావటానికి దేవుడు అనుమతిస్తాడా? వారు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ, దేవుణ్ణి మర్చినప్పటికీ వారనుకుంటున్నారు, మేము ఏ తప్పు చెయ్యలేదు అని వారి అభిప్రాయం. కాని దేవుడన్నాడు, తీర్పు సమయం వచ్చింది. నేను మిమ్మల్ని చాలా కాలంగా హెచ్చరిస్తూ ఉన్నాను, కాని ఇప్పుడు నా తీర్పుని మీరు చూస్తారు అన్నాడు. ప్రియులారా, గమనించండి. యెరూషలేము 20 సార్లు నాశనం చేయబడింది. సిరియాకు ఒక పాలకుడు ఉన్నాడు. అతని పేరు అంతియోకస్. క్రీస్తు పూర్వము 170 సంవత్సరంలో అతడు యెరూషలేమునకు వచ్చి పూర్తిగా నాశనం చేశాడు. అతడు తన సైన్యాన్ని ఆలయంలోనికి తీసుకొచ్చి దానిని పూర్తిగా నాశనం చేశాడు. అతడు యూదుల దేవునికి ఒక బలిపీఠాన్ని నిర్మించి యూదులు అపవిత్రంగా భావించే పందుల మందను ఆ బలిపీఠము మీద వధిస్తూ వచ్చాడు. బలిపీఠాన్ని అపవిత్రం చేశాడు. యూదులు దేవుని యొక్క ఆలయాన్ని ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి ఆ దినాలలో బలిపీఠం అపవిత్రం అయిపోవటం చూచి దేవుడు ఎందుకు ఇలాగా అనుమతిస్తున్నాడని బాధపడ్డారు. వారు ప్రవక్తల యొద్దకు తిరిగి వచ్చి, ఇది ఎలా సాధ్యము? మేము దేవుని ప్రజలం కదా. ఈ అన్యులు వచ్చి పవిత్రమైన ఈ బలిపీఠాన్ని అపవిత్రం చేస్తున్నారు. దేవుడు దీనిని ఎలా అనుమతిస్తున్నాడు అని ప్రవక్తలను ప్రశ్నించారు. దీనికి జవాబు, దేవుడు మీ పట్ల కోపంగా ఉన్నాడని, తీర్పు వస్తుందని మేము మిమ్మును ఎన్ని మార్లు హెచ్చరించినప్పటికీ మీరు వినకపోతిరి. ఆ తరువాత సిరియా పాలకుడు కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. వాటిలో కొన్ని హేరోదు కాలం నాటివి మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. విచారమేమిటంటే, దేవుని సేవకులు ఉండే గదులు మరియు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించే స్థలాలు కూడా వ్యభిచారం మరియు అవినీతి ప్రదేశాలుగా మారిపోయాయి. అవి పూర్తిగా అపవిత్రం చేయబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, యెరూషలేం ఏ విధంగా దాడి చేయబడిందో ఇది ఒక చిన్న ఉదాహరణ. మరొక ఉదాహరణను మనం గమనించినట్లయితే, క్రీస్తు శకం 70లో రోమన్ అయిన టైటస్ యెరూషలేమును మరోసారి నాశనం చేశాడు. 300 సంవత్సరాలుగా ప్రజలు తాము ప్రవక్తల మాట వినలేదని వారే ఒప్పుకుంటూ ఉన్నారు. కాని వారు పశ్చాత్తాపపడలేదు. యెరూషలేము మరియొకసారి పడిపోవటానికి దేవుడు అనుమతించాడు. ఈసారి టైటస్ ఒక సైన్యంతో వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాడు. మనము మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ యెరూషలేము నాశనం మాత్రమే కాకుండా ప్రభువు యొక్క రాకడి దినం, తీర్పు దినం గురించి మనం చదువుకోవచ్చు. ఈ అధ్యాయం యొక్క చివరి భాగం మనము చదివినట్లయితే అక్కడ ఈ తీర్పు గురించి ఉంటుంది. ప్రభువైన యేసు తిరిగి వచ్చే సమయానికి ఇప్పుడు జరగవలసింది ఏమీ లేదు. ఆ రోజున జరిగిన కొన్ని విషయాలు తప్ప. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 7-8 వచనాలలో నక్షత్రాలు పడిపోవటం, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు మరియు భూకంపాలు వస్తాయని వ్రాయబడి ఉన్నది. అవి తీర్పు దినము యొక్క 24 గంటల వ్యవధిలో జరిగే విషయాలు. గమనించండి, జరగవలసినటువంటివి జరిగిపోయాయి, మరికొన్ని జరుగుతూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క రాకడ ఎప్పుడైనా ఏ క్షణాన అయినా జరగవచ్చు.
మత్తయి రాసిన శుభవార్త 24వ అధ్యాయం ప్రారంభ వచనాలలో ప్రభువు ఇలాగా సెలవిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు జరుగుతున్నప్పుడు మీరు కొండలకు పారిపోండి అని యూదయలో ఉన్నటువంటి యూదులతో దేవుడు అంటూ ఉన్నాడు. యెరూషలేము రక్షించబడుతుందని అనుకుని చుట్టుప్రక్కల నుండి అందరూ యెరూషలేమునకు వచ్చారు. దేవుడు యెరూషలేమును నాశనం చెయ్యనివ్వడు అని వారు యెరూషలేములో రక్షించబడతారని పూర్తిగా నమ్మారు. ఏం జరిగింది? టైటస్ 97,000 మంది యూదులను ఖైదీలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు 11 లక్షల మంది ఆకలితో చనిపోయారు. ప్రియులారా, అతి భయంకరమైన విషయం ఏమిటంటే తల్లులు తమ గర్భఫలమైన తమ శిశువులను కూడా, తాము ఎత్తుకొని ఆడించిన తమ పిల్లలను కూడా చంపి ఉడకబెట్టి తినటానికి సిద్ధమయ్యారు. చాలా దారుణంగా పరిస్థితులు దిగజారాయి. ఆకలి కారణంగా తల్లులు తమకు పుట్టిన బిడ్డలను తినటం గురించి బైబిల్లో ఉందని మీకు తెలుసా? అటువంటి రోజులు మళ్లీ వస్తాయని మీకు తెలుసా? ప్రియ శ్రోతలు, తీర్పు రాబోతుంది. అది చాలా తీవ్రంగా ఉంటుంది. క్రైస్తవులు తీర్పు దినానికి భయపడకూడదు. మనం మరణానికి భయపడకూడదు. యేసు క్రీస్తును విశ్వసించండి, ఆయనను నమ్మండి. దేవుడు పాపం చేసేవారిపై తీర్పును తప్పకుండా తీసుకొని వస్తాడు. ఆయన తీర్పు తీర్చే న్యాయాధిపతి. ఆయనను విశ్వసించేవారిని ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. అంతేకాదు ఆపద సమయాలలో ఆయన రక్షిస్తాడు. ఆయన వైపు తిరిగిన వారిని ఆయన అక్కున చేర్చుకుంటాడు. ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, తీర్పు దినము ఖచ్చితంగా ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఈ దినమే, ఈ క్షణమే నిజదేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి. అంతేకాదు ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టి క్షమాపణను అడిగినట్లయితే ఆయన ప్రేమతో నిన్ను అక్కున చేర్చుకునే దేవుడు కనుక నిన్ను తప్పక క్షమిస్తాడు. తీర్పు దినము నుండి నీవు తప్పించబడతావు. నీవు, నీ కుటుంబం రక్షించబడుతుంది. అంతేకాదు ఆ నిత్య జీవానికి నీవు వారసుడవవుతావు. ఆ భయంకరమైన మహాతీర్పు దినము నుండి నీవు తప్పించబడతావు. నేడే రక్షణ దినము. ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియా పరలోకపు తండ్రి, తీర్పు దినము అన్నది ఒకటి ఉందని, నిజదేవుడు ఉన్నాడు అని ఈ వర్తమానం ద్వారా తెలుసుకున్నాం. మా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. నిజదేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. చేరివచ్చిన ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని తప్పక దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియా పరలోకపు తండ్రి, ఆ మహా తీర్పు దినము నుండి మీరు మమ్మను తప్పిస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. పాపక్షమాపణతో, పశ్చాత్తాప హృదయముతో మీ సన్నిధానానికి వచ్చిన మీ ప్రియ బిడ్డలను మీరు ఆదరించండి. చేయబడుతున్న ప్రతి చిన్న ప్రార్థనను మీరు ఆలకించి వారిని, వారి కుటుంబాలను మీరు దర్శించి మీ గొప్ప ప్రేమను, ప్రణాళికను తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. పోగొట్టుకొనినా నీవిచ్చిన కృపను జాగ్రత్తగా వెతుకుచున్నాను. పోగొట్టుకొనినా నీవిచ్చిన కృపను జాగ్రత్తగా వెతుకుచున్నాను. మెడ మీద పడి నీవు ముద్దాడిన తండ్రివి, మెడ మీద పడి నీవు ముద్దాడిన. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.